హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో రైట్ నౌ అయితే నేను చల్లపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకుంటున్నారు కదా. సో హైదరాబాద్ నియర్ బై ప్లేసెస్ నుంచి మనమైతే కనుక భద్రాచలం రోడ్డు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈరోజు నేను చేసే ట్రైన్ జర్నీ సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో నేనైతే చల్లపల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. మణుగూరు అంటే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మనమైతే భద్రాచలం వరకు అయితే ట్రావెల్ చేస్తాము. యాక్చువల్గా నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకైతే కనుక ఆర్ఏసీ అయితే వచ్చింది, సీట్ నెంబర్ 39. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇది ఎవ్రీడే నైట్ 12 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అండ్ 4:30కి అయితే కనుక మనల్ని భద్రాచలంలో అయితే కనుక దింపేస్తుంది. ఇదే నా సీటు. వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని నేనైతే కనుక ప్రశాంతంగా కూర్చున్నాను. 39. ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయితే మాత్రం హ్యాపీ నాకు. యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్తాం మర్చిపోయాను. నేను ఎందుకని చల్లపల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాను తెలుసా? యాక్చువల్గా సికింద్రాబాద్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దానివల్ల ఏంటంటే ఈ ట్రైన్ అనేది మనకి చల్లపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట ఇది. ఎందుకంటే మనల్ని జస్ట్ 4.5 hours మనల్ని కనుక డెస్టినేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది ఈ ట్రైను. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 12 o'clock అయితే కనుక బయలుదేరిపోయింది. ఈ ట్రైన్కి చల్లపల్లి నుంచి మణుగూరు వరకు జస్ట్ 9 స్టాప్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ స్టాప్ వచ్చి 71 kilometers తర్వాత అయితే ఉంటుంది. స్టాప్ పేరు వచ్చి జనగాం రైల్వే స్టేషన్. ఈ ట్రైను ఎవ్రీడే నడుస్తుంది ట్రైన్. సో మీకైతే కనుక వీక్లీ అని అలా ఏమి ఉండవు. సో ఎవ్రీడే అయితే కనుక ఇది మనకి చల్లపల్లి నుంచి అయితే బయలుదేరుతుంది. సో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే డివోటీస్ ఉన్నారో, సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారో వాళ్ళ కోసం ఈ ట్రైను. ఎందుకంటే నైట్ 11:55కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంచుమించు ఒక 5 minutes తక్కువ 12 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు మార్నింగ్ ఎన్ని పనులు చేసుకున్నా కానీ నైట్ ఈ ట్రైన్ ఎక్కేసే అవకాశం అయితే చాలా ఎక్కువ. సో మీరైతే కనుక దీన్ని వినియోగం చేసుకోండి. సో నా ముందన్న అతనికి నాకు అయితే కనుక ఆర్ఏసీ వచ్చింది, ఇంకా సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే నేను వాషింగ్ రూమ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాను. సో నీట్గానే ఉంది, వాష్ బేసిన్ అయితే నీట్గానే ఉంది, మెయింటైన్ బాగానే చేస్తున్నారు. సో చాలా వరకు అయితే పడుకుని పోయి ఉన్నారు. నేను ఒక్కనే కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. సో వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉంది, క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఎటువంటి చెత్త ఏమీ లేదు. మాటల్లోనే జనగాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం వచ్చేసరికి 1:04 అయితే అవుతుంది. యాక్చువల్గా ఈ ట్రైన్ మనకి 12:40కి అయితే రావాలి, బట్ 1కి అయితే వచ్చింది. 20 minutes డిలేతో అయితే నడుస్తుంది. యాక్చువల్గా ట్రైన్కి బఫర్ టైం ఎక్కువ ఉంది. సో దానివల్ల మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం. 2 నిమిషాల్లో అయితే కనుక స్టార్ట్ చేశాడు జనగాం నుంచి. నెక్స్ట్ అయితే మనకి కాజీపేట్. కోతులే ఉన్నాయి అసలు స్టేషన్ మొత్తం, కోతులు. మరి నాయన ఇన్నున్నాయంట. అమ్మ బాబాయ్. పైన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 main నుంచి కరెక్ట్గా 2 minutes తర్వాత అయితే కనుక బయలుదేరిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి కాజీపేట్. సో ఇది ఓవర్నైట్ జర్నీ అవటం వల్ల వ్యూస్ అయితే దొరకకపోవచ్చు. నెక్స్ట్ టైం కనుక నేను ట్రావెల్ చేస్తే కనుక పగలపూట అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నైట్ టైం అయితే కంటెంట్ అయితే ఎక్కువ దొరకట్లేదు, మీకు చూపిస్తాను కూడా. బాయ్ జనగాం. నెక్స్ట్ అయితే మనం కాజీపేట్లో కలుసుకుందాం. అర్ధరాత్రి పూట అందరూ పడుకున్నారు, ఒక్క నేను తప్ప. ఎందుకంటే మీకు విజువల్స్ చూపిస్తాం కోసం. సో మనమైతే ప్రజెంట్ కాజీపేట అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. కాజీపేటకి మీకు స్వాగతం. ప్రజెంట్ అయితే కనుక మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉన్నాము. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసరికి 2 o'clock అయితే అవుతుంది. సో మనకి ట్రైన్ 1:40కి అయితే కనుక రావాలి, బట్ 2 o'clock అంటే ఇంచుమించు 20 minutes అయితే కనుక డిలేతో నడుస్తుంది మన ట్రైన్. సో మనమైతే కాజీపేట్ స్టేషన్ అయితే కనుక క్రాస్ చేసేస్తున్నాము. మళ్ళీ కలుద్దాం. బాయ్ కాజీపేట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ కాజీపేట పక్కనే ఉంటాయి. 10 minutesలో అయితే కనుక మళ్ళీ మనం వరంగల్ అయితే వెళ్ళిపోతాం. మనమైతే కరెక్ట్గా వరంగల్కి ఇంకొక 1 minute అయితే రీచ్ అయిపోతాం స్టేషన్కి. వెల్కమ్ టు వరంగల్. 28 minutes డిలేతో అయితే కనుక వరంగల్కి అయితే మనం వచ్చేసాం. సో ఇంచుమించు 30 minutes లేట్ అయితే కనుక మనం అయితే కనుక వరంగల్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఇచ్చారు మనకి. జనాలు బాగానే ఉన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్
పక్కనైతే కనుక మచిలీపట్నం బీదర్ వచ్చిందంట. అది కూడా ఒక సూపర్ ట్రైన్. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే సికింద్రాబాద్కి 4 గంటలకి వెళ్ళిపోద్ది. అదిగోండి మచిలీపట్నం బీదర్. వాళ్ళే సింక్ అయింది మనకి. ఈ ట్రైన్ వస్తాం, ఆ ట్రైన్ అటు వెళ్తాం. ఇది ప్రెజెంట్ బీదర్ అయితే వెళ్తుంది. అసలు ఫుల్ క్రౌడ్గా, అయ్యా బాబోయ్ ఫుల్ క్రౌడ్. చాలా మంది అయితే ఉన్నారు. క్రౌడ్ నాయన జనరల్ అనుకుంటా. ఈ ట్రైన్ కూడా మా ఏపు నడిచే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్. సో మా ఊరికి చాలా దగ్గర అనమాట. మాది విజయవాడ కాదు, విజయవాడ దగ్గరలో. సో మాకైతే కనుక మచిలీపట్నం అనే ట్రైన్ చాలా బెస్ట్ ట్రైన్ అవుద్ది ట్రావెలింగ్ చేయడానికి. ఇది 4:30కి సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోద్ది. మన ట్రైన్కి అయితే ఇక్కడ 1 minute స్టాప్ అయితే ఉంది. 1 minuteలో అయితే బయలుదేరిపోతుంది. నెక్స్ట్ అయితే మన ట్రైన్ వెళ్ళేది మహబూబాబాద్. ఈ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. మన ఎదురుగుండా ట్రైన్. మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ వచ్చినట్టుంది. సో మెల్లగా మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది వరంగల్ నుంచి. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకి మహబూబాబాద్. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 40 minutes డిలే అయితే కనుక వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వరంగల్ తర్వాత మనం అయితే కనుక మహబూబాబాద్లో కలుసుకుందాం. వెల్కమ్ టు మహబూబాబాద్. సో ప్రజెంట్ అయితే మనం మహబూబాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాము. జస్ట్ 1 minute తర్వాత అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది మహబూబాబాద్ నుంచి. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది గార్లా అనే స్టేషన్లో. సో దాని తర్వాత అయితే మన ట్రైన్ వెళ్ళి ఆగేది డోర్నకల్ జంక్షన్. బాయ్ మహబూబాబాద్, మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ అయితే మనం గార్లా రీచ్ అయిపోదాం. యాక్చువల్గా నైట్ అవటం వల్ల నేనైతే కనుక ఏ స్టేషన్ వీడియోలు తప్ప వేరే ఏమి రికార్డ్ చేయలేకపోతున్నాను. సో ప్రజెంట్ అయితే మనం గార్లా అనే స్టేషన్లో అయితే ఉన్నాము. సో జస్ట్ 1 minute తర్వాత మనమైతే కనుక గార్ల నుంచి బయలుదేరిపోతున్నాము. సో చాలామంది అయితే దిగేశారు. యాక్చువల్గా టైం వచ్చేసరికి midnight అరౌండ్ 3 o'clock ఏమో అవుతుంది, 2:30, 3 o'clock. బట్ జనాలు అయితే చూడండి ఎంతమంది దిగేశారు. బయట వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో ఏంటో మనకి తెలియదు, కానీ వాళ్ళైతే కనుక దిగేసి అయితే వెళ్ళిపోతున్నారు. బాయ్ గార్లా. మనమైతే ప్రెసెంట్ డోర్నకల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3:25 అయితే అవుతుంది. సో మన ట్రైన్ 3 o'clock అయితే రావాలి, బట్ 3:25 అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ 30 minutes అయితే డిలేట్ మన ట్రైన్ అయితే నడుస్తుంది. మన ట్రైన్ అయితే కరెక్ట్గా 1 minute తర్వాత అయితే కనుక డోర్నకల్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగే ప్లేస్ కారేపల్లి. యాక్చువల్గా నేను కారేపల్లి అనే స్టేషన్ అయితే కనుక స్కిప్ చేశాను. సో ప్రజెంట్ అయితే మనం భద్రాచలం అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఇంకొక 3-4 minutesలో అయితే కనుక మన ట్రైన్ అయితే కనుక వెళ్ళిపోతుంది భద్రాచలం రోడ్. యాక్చువల్గా మన ట్రైన్ అయితే కనుక 4:15కి భద్రాచలం అయితే రావాలి, బట్ యాక్చువల్గా టైం వచ్చేసరికి 4:25 అయితే అవుతుంది. మన ట్రైన్ ఎగ్జాక్ట్గా 4:30కి భద్రాచలం అయితే కనుక రీచ్ అయిపోయింది. కరెక్ట్గా 15 నిమిషాలు తేడాతో అయితే కనుక మన ట్రైన్ అయితే భద్రాచలం రీచ్ అయిపోయింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో ఎవరైతే వద్దాం అనుకున్నారో వాళ్ళందరికీ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.